గ్రేటర్ హైదరాబాద్ పై గులాబీ దళం ఫోకస్ పెంచింది. జంట నగరాల్లో కారు స్పీడ్ పెంచాలి అనుకుంటున్న బీఆర్ఎస్ అందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా లష్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్తో ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది బీఆర్ఎస్. కాసేపట్లో కేటీఆర్ తో హైదరాబాద్ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగనుంది. గ్రేటర్లో పాగా వేయటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్. కవిత, హైదరాబాద్ మహానగరంలో కారు గేరు మార్చింది. స్పీడు పెంచబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో ఉండేందుకు, నిత్యం ఆందోళనలతో జనాల మధ్యన ఉండేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ నేతలందరితో భేటీ అవుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సంబంధించి చూసుకుంటే సికింద్రాబాద్లో కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్లో ఈరోజు శాంతియుత ర్యాలీ చేపట్టారు. లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భారీ ర్యాలీ, శాంతియుత ర్యాలీ నిర్వహించాలని భావించారు. కానీ ఈరోజు పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేయడం, దానిపై పూర్తి స్థాయిలో ఏ విధంగా ర్యాలీ నిర్వహించాలి అన్న దానిపై కేటీఆర్ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశం అవుతున్నారు. సమావేశంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలంతా కూడా పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా పాగా వేయాలి అన్న దానిపై ప్లానింగ్ చేస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి డివిజన్ స్థాయి నుంచి కార్యకర్తను యాక్టివేట్ చేయాలి, సోషల్ మీడియాను యాక్టివేట్ చేయాలి. హైదరాబాద్లో బీఆర్ఎస్కు మంచి పట్టుందని చెప్పుకోవచ్చు. అత్యధిక ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్లోనే గెలవడం జరిగింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో పట్టును మరింత బిగించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలో మరింత పట్టు బిగించాలి, పాగా వేయాలి మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక, ఉద్యమ, కుల సంఘాల సభ్యులు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్. కవిత, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గడిచినటువంటి కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పోరాటాలకు లీడ్ చేస్తూ ఉన్నారు, నాయకత్వం వహిస్తూ ఉన్నారు. గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించినటువంటి వాళ్ళు, ఆ పోరాట సమితి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు లష్కర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎజెండాగా శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టేషన్ వరకు పెరేడ్ సంబంధించినటువంటి చౌరస్తా, అట్లాగే క్లాక్ టవర్ మీదుగా దాదాపు 2-3 కిలోమీటర్ల మేరకు ఈ ర్యాలీ నిర్వహిస్తామని నిన్న ప్రకటన చేశారు. సికింద్రాబాద్లో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సికింద్రాబాద్ ప్రాంతానికి దాదాపు 220 ఏళ్లకు పైచిలకు చరిత్ర ఉంది అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలి, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ మొదటి నుంచి కూడా వస్తూ ఉంది. ఇక ఈరోజు శాంతి ర్యాలీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతవాసులను కావచ్చు, ఇక్కడికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, ఆల్ఫా హోటల్ కావచ్చు, మిగతా హోటల్స్ కావచ్చు, ఇతర కిరాణా షాపులు, అట్లాగే ఆ షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పోలీసులు క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఈ దరిదాపుల్లో ఎవరిని కూడా ఉండనివ్వట్లేదు. శాంతి ర్యాలీకి అనుమతి లేదు అన్నట్లుగానే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా వస్తే కనుక వాళ్ళను వెనువెంటనే అరెస్టు చేస్తూ ఉన్నారు, అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొద్దిసేపట్లోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి వస్తారు. ఈ ర్యాలీకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొంటారు, ఆయన కూడా వస్తారు అన్నట్లుగానే తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి మనుషులు చెప్పారు. కాబట్టి చూడాలి మరి ఈ ర్యాలీ మొదలు అవుతుందా, లేదంటే వచ్చినటువంటి నాయకులందరినీ వెనువెంటనే అరెస్టు చేస్తూ ఉన్నారు కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా వెంటనే అరెస్టు చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. కవిత.